ఇప్పుడు ఛానల్ పేరు ఏదైనా ఈ ఛానల్స్ అన్ని ఈ కెమెరాలు కావచ్చు, ఈ మైకులు కావచ్చు, పేదవాడి గొంతు వినిపించేది, బాధల్లో ఉన్నవాడికి గొంతు వినిపించేది, కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం, ఆ కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ మైక్ని తీసుకొని ఇది కొట్టడం అనేది 30 ఏళ్ల ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు. అది ఆయన విచక్షణ జ్ఞానానికి, ఆయన ఆలోచన శక్తికి, లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి, ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తిని దట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డన విషయానికి సంబంధించి ఏమి ఎక్కడ రెచ్చగొట్టలేదు. మనోజు గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్ లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు. పక్కన అందరు మీడియా వాళ్ళు ఉన్నారు. సరే, ఈ రోజు ఒక TV9 కి సంబంధించిన రంజిత్ కి దాడి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాల రూపంలోనూ ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి, గేలి చేయడం లాంటివి ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది, ఇది వ్యక్తిగా, జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన, బాధను, అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మోహన్ బాబు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. అదేవిధంగా మోహన్ బాబుని అడుగుతూ ఉన్నాం, అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని. ఈ రెండు జరగకపోతే ఈ రెండింటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మోహన్ బాబు నిన్న మీడియాపై చేసిన దాడి మీద ఈరోజు ఫిలిం ఛాంబర్లో అంతా కూడా TV9 సిబ్బందితో పాటు అనేక డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా శాటిలైట్ మీడియా అంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది ఇది చాలా అమానుషంగా జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ మైక్ ఏదైతే మన ప్రధాన అస్త్రంగా మీడియాకి ఉపయోగించి ఈ మైక్ తీసుకుని రంజిత్ అనే జర్నలిస్ట్పై దాడి చేసినందుకు గాను ఈరోజు అంతా కూడా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. సో ఇక్కడ అనేక రకాలైన ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే మోహన్ బాబు పర్సనల్ లైఫ్లోకి మీడియా కూడా వెళ్ళకూడదు అనేది కొంతమంది మాట్లాడుతుంటే, ఆయన ఆహ్వానం ఎవరైతే మనోజ్ ఆహ్వానం మేరకే మీడియా అక్కడికి వెళ్ళిందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో గోట్లు విరగొట్టి లోపలికి వచ్చినందుకే మోహన్ బాబు గారు ఒక ఉద్వేగానికి గురై TV9 మీద జర్నలిస్ట్ మీద దాడి చేసినట్టుగా కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇదే దాడి ఏదైతే డిజిటల్ మీడియా మీద లేకపోతే సోషల్ మీడియా మీద చేసుంటే ఇంతమంది జర్నలిస్టులు వచ్చేవారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని సపోర్ట్ చేసేదనేది కూడా రకరకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జర్నలిజం అంతా కూడా, జర్నలిస్టులు అంతా కూడా ఒకతాటిపై ఉండాలి. అది సోషల్ మీడియానా లేకపోతే శాటిలైట్ మీడియానా లేదా డిజిటల్ మీడియానా పక్కన పెడితే ఏ జర్నలిస్ట్ అయినా సరే దాడి జరిగిన దాని మీద కంపల్సరీ దాని మీద నిరసన వ్యక్తం చేస్తారు, నిరసన కార్యక్రమాలు ముందుకు చూపిస్తారు. కాబట్టి మోహన్ బాబు మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆయన మీద 307 కేసు బుక్ చేసి ఆయన బేషరతుగా అతనికి రంజిత్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఓవర్ టు స్టూడియో.